హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నం చేసినా ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయలేకపోయాడు. తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి విష్ణు భగవానుడు అన్ని చోట్ల రక్షిస్తూనే ఉన్నాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి పిలిచి, నీవు ఇకనైనా మారు, హరినామస్మరణను విడిచిపెట్టి ఈ అసుర విద్యలన్నీ నేర్చుకోమని చెప్పాడు. కానీ ప్రహ్లాదుడు దానికి ఒప్పుకోలేదు. నాకు హరినామస్మరణ తప్ప మరొకటి తెలియదు, ఇంకే దైవమూ తెలియదు, కాబట్టి నేను దానిని విడిచిపెట్టలేను అని చెప్తాడు. ఆయన సర్వాంతర్యామి అని, నీవు తాగే నీటిలోను, పీల్చే గాలిలోను, తినే ఆహారంలోను అన్ని చోట్ల ఆ విష్ణువే ఉన్నారని ప్రహ్లాదుడు చెప్పాడు. అది విని కోపంతో రగిలిపోతున్న హిరణ్యకశిపుడు, ఏంటి సర్వాంతర్యామా, ఎక్కడ ఉన్నాడు? ధైర్యం ఉంటే నా ముందుకు రమ్మను అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతూ, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ సింహాసనంలో ఉన్నాడా, ఈ గోడలో ఉన్నాడా, ఎక్కడున్నాడు రమ్మను అని చెప్పి అంటాడు. అలా అనగానే తన గదతో ఈ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు హిరణ్యకశిపుడు. ఆ స్తంభంలోంచి ఎప్పుడూ చూడని ఒక భయంకరమైన రూపం, సింహం తలతో మానవ శరీరంతో ఒక భయంకరమైన ఆకారం బయటకు వచ్చింది. ఆయన తొడలపైన కూర్చోబెట్టుకుని గోళ్లతో చీల్చి ఆయన శరీరాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. హిరణ్యకశిపుడు వంటి రాక్షసులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. నరసింహస్వామి ఒక స్తంభంలోంచి బయటకు వచ్చి ప్రహ్లాదుని రక్షించారు కదా. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అహోబిలం అనే ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఒక స్ప్లిట్ అయిన పిల్లర్ ఉందన్నమాట. అక్కడే ఆయన అవతారాన్ని దాల్చారు అని భక్తుల యొక్క నమ్మకం. జై శ్రీకృష్ణ.